ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి మూన్ చూడు ఎంత రెడ్గా ఉంది. మార్నింగ్ 6కి ట్రైన్ ఉంది, తెలంగాణ ఎక్స్ప్రెస్. టైంకి రీచ్ అవుతానా లేదా అన్న టెన్షన్. ర్యాపిడో బుక్ అవ్వదు అనుకున్నా కానీ ఆటో వచ్చేసింది. ఇంకా లాస్ట్ మినిట్లో శివ వస్తాను కన్ఫర్మ్ చేశాడు కాబట్టి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. నార్మల్ టికెట్ తీసుకొని టీసీకి కొంచెం ఎక్స్ట్రా పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట. ట్రైన్లో ఉన్న ఫుడ్ అసలు నచ్చలేదు మాకైతే. చాలా వరకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాము. కొంచెం ఓకే, కానీ ట్రైన్ జర్నీ చాలా దూరం అనిపించింది. 26 hours ఆల్మోస్ట్ వెళ్ళడానికి. అందరికీ తెలిసినది కదా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి బృందావన్ వెళ్తున్నాం. ఎక్కడైతే కృష్ణుడు పుట్టాడో, ఎక్కడైతే రాధ పుట్టిందో, ఎక్కడైతే హోలీ పుట్టిందో అక్కడ ట్రైన్లో కనిపించిన అలా తిన్నాము. లాస్ట్కి ఆరెంజ్ మా డిన్నర్ అయిపోయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ 4:35కి మేము మథుర రీచ్ అయిపోయాము. ఈ బ్యాటరీ ఆటోస్ ఎక్కువ ఉంటాయి, 10-20 రూపీస్ షేరింగ్ లాగా డ్రాప్ చేస్తుంటారు. ఇంకా మేము డైరెక్ట్ తీసుకొని హోటల్కి వచ్చేసాం, ఫ్రెష్ అప్ అయ్యాము. 500 రూపీస్ ఇచ్చాము ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే అనమాట. మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయాము జన్మస్థాన్, కృష్ణ జన్మస్థాన్. ఇక్కడ ఏంటంటే జైలులో పుట్టాడు కదా, సో అది ఉంటుంది అనమాట. అది టెంపుల్ అనమాట. ఇది ఇక్కడ మాత్రమే మనకి దోశ దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. వీళ్ళైతే ట్రై చేయండి ఇక్కడే. నెక్స్ట్ మేము వెళ్ళిపోయాం హోలికా లోపలికి వెళ్తే ద్వారకాధీష్ టెంపుల్ ఉంటుంది. హోలీ స్టార్ట్ అయిన 1 week బిఫోర్ నుంచి ఇక్కడ హోలీ ఆడుతుంటారు అనమాట. 5 places, మథుర, బృందావన్, నందగావ్, బరసానా, గోకుల్ అన్ని ప్లేసెస్లో 1 week ముందు నుంచే హోలీ ఆడుతూ ఉంటారు. ఫుల్ క్రౌడ్. మేమైతే వెళ్ళింది 13th రోజు, అంటే హోలికా దహన్ రోజు. कितने 100 रुपए एक का. कितने प्लेसेस घुमाते हैं? 12 घाट. क्या क्या रहते, कुछ बोल सकते हैं? कंचकाकला, गोपी घाट, रानी घाट, स्वामी घाट, 12 घाट. అన్నీ చెప్పారు కానీ అన్నీ పక్కనే ఉంటాయి. ఆల్మోస్ట్ 15 minutes ఏమో పట్టింది అంతే బోట్ రైడ్. దాన్నిట్లో కమ్స్ కిలా నచ్చింది, అంటే కమ్సుడిది ఫోర్ట్. అది కొంచెం మంచిగా అనిపించింది. ఆఫ్టర్నూన్ టైం అయితే బోటింగ్ సెక్షనే బెస్ట్ విశ్రామ్ ఘాట్లో. హోలీ ముందు రోజు హోలికా దహన్ కాబట్టి ఎక్కడ చూసినా అడుగున ఇలా హోలికను పెట్టి కాల్చడానికి రెడీ చేస్తున్నారనమాట. నైట్ కాలుస్తారు కదా. నంద భవన్ हाँ, जो भगवान गोकुल में आए थे वो भवन है। कौन सा वो जो रियल से लगाओ ना कौन सा, वही भवन है। मैंने और ये है आपका ठोकरानी घाट. ये ठोकरानी घाट पे यहाँ पे होती है कच्ची माला, जो भगवान ने माला वगैरह करी थी ना, हाँ, वो घाट है. और मेन टेम्पल कहाँ है? वो मेन टेम्पल है मैडम, वो सामने बताया हो जहाँ भगवान को रखा गया है. ఆఫ్టర్నూన్ గోకుల్కి వచ్చేసాం. 24 hours ఓపెన్ ఉంటుంది. ఇక్కడ కనిపించే ఇంట్లో మక్కన్ దొంగతనం ఎక్కువ చేసేవాళ్ళంటే ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. హోటల్ చెక్అవుట్ చేసి బృందావన్ వెళ్ళిపోయాము. అక్కడ 1500 రూము బాగానే దొరికింది. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ప్రేమ్ మందిర్ వెళ్ళాం. ఆహా, క్రౌడ్ అయితే సూపర్, అసలు ఊపిరి ఆడితే హొట్టు అంతమంది. చాలా బాగా అనిపించింది. ఆ ఫీల్, ఆ వైబ్ వచ్చింది అనమాట. అండ్ లోపల టెంపుల్ అయితే అక్కడే ఉండాలనిపించింది కానీ దొబ్బేస్తున్నారు. అంటే క్రౌడ్ ప్లస్ ఫెస్టివల్ కదా, హోలీ ఎక్కడ చూసినా ఆడుతూనే ఉన్నారు. చాలా బాగుంది అబ్బా, అక్కడే ఉండాలనిపించింది. దాంతో వర్షం పడ్డది, ఇంకా బాగుంది. లైటింగ్స్ కానీ లోపల ఎవ్రీథింగ్ అసలు నీట్గా ఉంది. బయట గార్డెన్ వ్యూ, ఇది కొంచెం రియలిస్టిక్ ఫీల్ వచ్చింది, అంత బాగుంది. అక్కడ నుంచి 15 minutes దూరంలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది లోపల. ఇండియాలో ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ అంటారు, మెయిన్ టెంపుల్ లాగా బృందావన్లో. హరే రామ్ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే రామ్. ఇక్కడ ఏంటంటే 108 floors ఉంటాయి, దాని మీద నడుచుకుంటూ ఈ దేవుణ్ణి మొక్కుంటూ వెళ్తారు. లోపల బాగుంటుంది. నెక్స్ట్ డే హోలీ అని డివోటీసే ఫ్లాట్ డెకరేషన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు భజన చేస్తుంటే నాకే షేమ్ అనిపించింది, నాకు అవి రావు. నెక్స్ట్ డే హోలీ హోలీ ఆడడానికి బంగే విహారీ టెంపుల్కి వెళ్ళాము. ఆన్ ది వేలో ఎక్కడ చూసినా ఫుల్ రచ్చ అనమాట. ఒక్క
ఒక ఇంటికి 4-5 నించున్నారు, ఎప్పుడెవరు కనిపిస్తే వేద్దామా అని. ఫుల్ క్రౌడ్. మాకైతే టెంపుల్ దగ్గర వెళ్ళడానికే ఒక 1 అవర్ పైన పడుతుంది. వెయిటింగ్ చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు దేవుడు కనిపించనే లేదు, అంత కలర్ తోటి ఆక్యుపై అయిపోయింది మొత్తం. అసలు ఫుల్ క్రౌడ్. నెక్స్ట్ జనంభూమి దగ్గర హోలీ ఆడడానికి వెళ్ళాము. సూపర్ ఉండే. హోలీ ఆడిన తర్వాత ఆగ్రాకి స్టార్ట్ అయిపోయాము. మథుర నుంచి 2 అవర్స్ అన్నమాట. ఈవినింగ్ వరకు ఆగ్రా రీచ్ అయ్యాము. సన్సెట్ చూద్దాం అనుకున్నాను కానీ బట్ ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్ క్లోజ్ అన్నమాట. ఇంకా వ్యూ పాయింట్ అనేది ఉంది, లైక్ మెహతాబాగ్. ఇది ఇక్కడ నుంచి చూడొచ్చు. బ్యాక్ సైడ్ జమునా రివర్, తాజ్మహల్ కనిపిస్తుంది. వ్యూ అయితే సూపర్ ఉంది. ఆ సన్సెట్కి ఆ క్రౌడ్కి చాలా బాగా అనిపించింది. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు. మెహతాబాగ్ ఎంట్రీ టికెట్ 25 రూపీస్ వర్త్ అనిపించింది. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఫోటోషూట్కి ఇంకా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే రిటర్న్లో మాకు ఒక్క ఆటో బుక్ అవ్వట్లేదు, చాలా లోపలికి ఉంది. బ్యాటరీ వాళ్ళకి ఎక్స్ట్రా మనీ ఇచ్చి మేము ఇక్కడ వరకు వచ్చాము. ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇంకా డైరెక్ట్ స్నాక్స్ డిన్నర్ చేద్దామని మోమో స్ట్రీట్కి వెళ్ళిపోయాము. ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ అంతా షాపింగ్ ఉంటుంది అనమాట. ఇది లైక్ సర్దార్ బజార్ అంటారు. ఇక్కడ అంతా షాపింగ్ దొరికిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇది నా 4th విజిట్. మోమోస్ నేను చాలాసార్లు ట్రై చేశాను, చాలా డెవలప్ అయింది. చాట్ హౌస్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. మేమైతే ఇక్కడ చాప్ ట్రై చేసాం, వెజ్ చాప్ ఒకటి, ఇంకా పాస్తా ఒకటి ట్రై చేసాము. ఎందుకంటే మనకి సౌత్ ఇండియన్ మీల్స్ తినాలనిపించినా ఇక్కడ ఉండదు, ఎక్కువ నార్త్ ఇండియన్ ఫుడే ఉంటుంది. ఈవినింగ్ టైం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పక్కనే చప్పల్ గలీ ఉంటుంది. థింగ్ ఏంటంటే ఆ రోజు హోలీ వల్ల మార్కెట్ కూడా చాలా వరకు క్లోజ్ ఉండే, షాపింగ్ది. కొన్ని స్టోర్స్ ఓపెన్ ఉండే, సో ఎక్కువ షాపింగ్ చేయడం కూడా కుదరలేదు మాకు. ఓవరాల్ తాజ్మహల్లో షాపింగ్ అంటే సర్దార్ బజార్ ఒకటి, నెక్స్ట్ కినరీ బజార్ మెయిన్ అయితే ఇక్కడనే దొరికిపోతాయి. మేము చాప్ ఏంటిది, ఇదేంటిది వైట్ సాసా. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 కల్లా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది కనిపించేది దర్వాజా అంటారు. ఈ దర్వాజా నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెస్ట్ గేట్, రైట్ సైడ్ ఈస్ట్ గేట్ ఉంటుంది. మ్యాక్స్ ఈస్ట్ గేట్ నుంచి వెళ్తేనే బెస్ట్, అక్కడే షాపింగ్స్ ఉంటాయి. ఎంట్రీ టికెట్ అయితే 25 రూపీస్. ఓన్లీ తాజ్మహల్ వరకు వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ఎంట్రన్స్లో గైడ్స్ కూడా ఉంటారు, ఏమైనా హెల్ప్ కావాలంటే తీసుకోవచ్చు. ఫొటోస్ కూడా తీసి మన ఫోన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, క్వాలిటీ ఫొటోస్ క్యామ్లో. 300 రూపీస్ 10 ఫొటోస్. నాకైతే తెలంగాణ ఫుడ్ తినాలనిపించింది. నేను ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళి నేను ఈ క్యాంటీన్లో ఫుడ్ తింటాను, చాలా బాగుంటుంది. అంటే తెలుగు మీల్స్ దొరుకుతాయి అన్నమాట. క్రౌడ్ అయితే ఫుల్ ఉంటుంది. 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది మనకి ఇండియా గేట్ ఉంది కదా, ఇండియా గేట్ పక్కన గల్లీ హైదరాబాద్ హౌస్ అని ఉంటుంది, దాంట్లోనే ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి పక్కనే కదండి, వాకేబుల్ డిస్టెన్స్లో ఇండియా గేట్ కూడా కవర్ చేసేసాము. మాకైతే ట్రైన్ ఆగ్రా నుంచే ఉండే. ఓన్లీ మీల్స్ తినాలనిపించి, ఇన్ని రోజుల తర్వాత తెలుగు మీల్స్ తినాలనిపించి మేము ఢిల్లీకి కూడా వచ్చి ఢిల్లీ కవర్ చేసుకున్నాం. అలాగా తెలుగు ఫుడ్ కోసం చూసే వాళ్ళకి మాత్రం ఈ క్యాంటీన్ అయితే రెఫర్ చేయండి, బికాస్ చాలామందికి తెలీదు. నార్మల్గా హైదరాబాద్ బిర్యానీ అమ్ముతారు కానీ అంత ఆ క్వాలిటీ, ఆ ఫీల్ రాదు. జన్పత్ మార్కెట్కి వెళ్ళాము. మనకి ఇండియా గేట్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. షాపింగ్ కూడా బాగానే ఉంటుంది. అంటే సరోజిని మార్కెట్ తర్వాత ఇదే అన్నమాట ఇంకా షాపింగ్ స్ట్రీట్, అంటే స్ట్రీట్ మార్కెట్. అన్ని ఐటమ్స్ దొరికిపోతాయి. అండ్ పిత్తల్ది ఒకటి ఇవి ఉంది కదా, బ్రాస్ ఐటమ్స్, అవి మనకి 350-400కి ఇచ్చేస్తున్నారు. అవిట్లకి చాలామంది తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే చప్పలు తక్కువ ఉంటాయి. బ్యాక్ సైడ్ కొన్ని స్టోర్స్ ఉంటాయి, స్టోర్స్లో తీసుకోవాలి. చాలా బార్గెన్ చేయాలి, చాలా అంటే చాలా. ఈవినింగ్ 4 PM హైదరాబాద్కి ట్రైన్ ఉండే తెలంగాణ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ డే 5:30కి దిగుతుంది. ఇంకా ఆ రోజంతా మేము ఫుడ్ ఏం తినలేదు, మధ్యాహ్నం క్యాంటీన్లో తిన్నదే. మధ్యలో ఒకసారి పిజ్జా హట్లో భోపాల్ దగ్గర మిల్క్ షేక్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. నెక్స్ట్ డే తెలంగాణ రీచ్ అవ్వగానే మంచిర్యాలలో ఎక్కడ హోటల్ ఉందో వాళ్ళకి ఫోన్ చేసి స్టేషన్ దగ్గర వెయిట్ చేయించి కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా పే చేసి తెలుగు మీల్స్ ఆర్డర్ పెట్టుకొని లంచ్ చేసి
5:30 దిగామన్నమాట. సో అలా మా ట్రిప్ కంప్లీట్ అయింది. ఓవరాల్గా మాకైతే 15,000 ఖర్చు వచ్చింది. అంటే చిన్న చిన్న ఖర్చులే, ఇంకా తక్కువలో కూడా వెళ్ళొచ్చేమో. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే టికెట్ బుక్ చేసుకోకపోవడం. తత్కాల్ ప్రీమియం వల్ల కొంచెం ఎక్స్ట్రా పడ్డది అప్ అండ్ డౌన్. అండ్ చిన్న చిన్న షాపింగ్స్ అని అండ్ హోలీకి డ్రెస్సెస్ అలా చిన్న చిన్న ఖర్చులే కనిపించలేదు. ఆల్మోస్ట్ 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి అని, రాధాలాగా డ్రెస్ వేసుకొని హోలీ ఆడాలని. ఎవ్రీ ఇయర్ నేను హోలీ ఈవెంట్స్లో వాటర్ స్టాల్ పెట్టడం వల్ల ఆడడం కుదిరేది కాదు. ఇంకా ఈసారి పెట్టలేదు, అందుకే ఇంకా వెళ్ళిపోయాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా డ్రీమ్ కంప్లీట్ అయినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.